ఇందులో పాత్రలు, సన్నివేశాలు మరియు సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో చేసిన మా ఈ చిన్న ప్రయత్నంలో ఏమైనా పొరపాటు జరిగితే మీ పెద్ద మనసుతో క్షమించి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ ముందుకి వస్తున్న ఈ భార్యాభార్యల సంఘంతో ఏడుస్తున్నాడా? ఓకే బాయ్. ఇస్తే తాగుతాడు. సరిగ్గా తాగు. మాది అన్నం తిన్నాడు కదా, నాకు అది బెల్ల. అది డాక్టర్స్ వడ్డీ ఫుడ్ అంత చదువు లేదు, వేసుకో మంచిది. బంధం పెనవేసుకుని బాధ్యతపై ఎత్తుకుని తప్పదడుగు వేసావయ్యా, స్వాతంత్రం పోయిందయ్యా, స్వాతంత్రం పోయిందయ్యా. పెళ్ళంటే నూరేళ్ళ తంట. చచ్చా, మా ఆవిడ ఫోన్. ముందు వీళ్ళ కోసం ఆ డోర్ ఓపెన్ చేసి వస్తా. నువ్వు చంపకుండా నేనెక్కడ తెస్తానే? అదే నీకు తెలియకుండా గాలైనా పిలుస్తానా? ఇప్పుడు భార్యాబాధితుల సంఘం మీటింగ్ అని చెబితే నిజంగానే చంపేస్తుంది. అదే నోయ్, తెలుగు అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మీటింగ్కి వస్తున్నారు కదా, వెయిట్ చేస్తున్నా అంతే. సరే సరే, తప్పుతుందా? అబ్బా, ఎవరైనా వింటే డిష్ వాషర్ స్విచ్ ఆన్ చేయడమే కదా అనుకుంటారు. ఒక వారం నుంచి సింకులో కంపు కొడుతున్న గిన్నెలన్నీ బాగా కడిగి డిష్ వాషర్లో పెట్టి మరీ ఆన్ చేయాలని ఆవిడ అర్థం. ఎంత బాగా చెప్పారు గారు. అందుకేగా మిమ్మల్ని మన భార్యాభార్యల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నాను. రావయ్య సుధాకర్ అన్నట్టు, ఈ మధ్య కొత్తగా పెళ్ళైన నీ ఫ్రెండు అదే ఇంకో భార్య బాధితుల్ని తీసుకొస్తానన్నా, ఏడి? ఇప్పటికే వచ్చిండాలే, ఏడి మనిషి ఇంకా రాలేదేంటి?
ఇంత అడావిడిగా ఉంది. నేను రాకుండానే మొదలెట్టేసి అంటున్నారు మీరందరూ. నేను ఏమైనా మిస్ అయ్యానా? ఏమీ లేదు, మన భార్యాభారతుల సంఘానికి ఇంకో కొత్త బాధితుడు అదే కుమార్ వచ్చాడు. అతన్ని ఓదారుస్తున్నాం అంతే. ఇంతకీ ఈ కొత్త బాధితుడికి వచ్చే కష్టాలు ఏంటో? ఆగండి ఆగండి, ముందుగా మన సంఘం ప్రతిజ్ఞ తీసుకోవాలి కదా. నేను భార్యాభారతులను, భార్యాభారతులందరూ నా సహోదరులు. నా కష్టములను, అమలుపరిచిన సలహాలను, వాటి ఫలితాలను తోటి భార్యాభారతులతో పంచుకొందును. ఎట్టి పరిస్థితులలోనూ సంఘ రహస్యములను నా భార్యకి తెలియనివ్వను. భార్యకి ఎంత విధేయుడనై ఉండునో సంఘమును అంతే విధేయుడనై ఉండును. బాబా సంఘం వర్ధిల్లాలి, బాబా సంఘం వర్ధిల్లాలి. బాబా సంఘం మీటింగ్కి వస్తున్నట్టు మీ భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కదా. మా ఆవిడకి ఎక్కడ ఉన్నా ఇట్లే తెలిసిపోతుంది. అందుకనే దైవాలింటికి తెలుగు సంఘం మీటింగ్కి వెళ్తున్నానని చెప్పారు. నేను మా అబ్బాయిని బేస్బాల్ ప్రాక్టీస్లో దింపి ఇక్కడికి వచ్చాను. మహేష్ మహేష్ అంటే ఈయన వాళ్ళ ఆవిడ దృష్టిలో ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడన్నమాట. నాకు షాప్లో రిటర్న్ ఇవ్వాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి పట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఏదో రిటర్న్స్ అని చెప్పి బయటపడ్డా కానీ నెక్స్ట్ టైం ఏం చెప్పాలో ఏంటో. మరి ఇప్పుడు తెచ్చినవి తిరిగి ఇచ్చేస్తావా? మళ్ళీ ఏదైనా మీ ఆవిడకి నచ్చనిది ఒకటి కొనుక్కో. నెక్స్ట్ టైం తిరిగి ఇవ్వడానికి అది అలా పడి ఉంటుంది. ఆహా, ఏమి గొప్ప ఐడియా గురూజీ. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం ధైర్యం పెరుగుతుంది. Warning! Warning! It's the wife! It's the wife! Warning! హలో, బంగారం ఏంటి మళ్ళీ మిస్ అయ్యావా? సరే ఒక్క నిమిషం ఉండు. మా ఆవిడయ్యా ఈ బ్యూటీ పార్లర్ నుంచి ఆ దిక్కుమాల జంషోకి వెళ్తూ మళ్ళీ ఎగ్జిట్ మిస్ అయిందట. డైరెక్షన్ పెడుతోంది. నేను ఒక్క నిమిషం డైరెక్షన్ నుంచి వస్తాను, మీరు కానివ్వండి. మా ఆవిడ నిన్ననే ఆ జంషోకి వెళ్ళి ఓలేడు రాళ్ళు రప్పలు ఆ నంబర్లో పూసలు మూటలు కట్టుకొని వచ్చింది. అన్నారా? రాజుల సొమ్ము రాళ్ళ పాలు, ఈ ఎన్ఆర్ఐల కావాలి ఆ జంషుల పాలు. రాబోయే బ్యాచులర్ ఏంటి ఇవాళ చాలా ఎనర్జెటిక్గా హుషారుగా ఉన్నాము. మేము కూడా బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు నీలా ఎనర్జెటిక్ గాను హ్యాపీగాను జాలీగాను ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఫోన్లో ఉన్న పిల్లల బెల్లం చేతిలో రిమోట్లో అయిపోయింది. నా ఈ హ్యాపీనెస్కి వేరే రీజన్ ఉంటుంది. ఇదిగో మీరందరూ ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నేను కూడా ఫోటో చూసే పడిపోయాను. ఇప్పటి వరకు లేవలేదు. ఈ అమ్మాయి నా కోసమే పుట్టింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదిగో అదిగో పెళ్లి చూపుల్లో నాకు ఇలానే అనిపించింది. ఇప్పుడు వీఆర్ మ్యాడ్ విత్ ఈచ్ అదర్. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటాను. నేను కూడా ఇలాగే అనుకున్నా. ఇప్పుడు ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే లైఫ్ మొత్తం పెళ్ళికి ముందు మాత్రమే హ్యాపీగా ఉంటుంది. గురుగారు ఈ బ్యాచులర్ పార్టీకి మీరేనా చెప్పండి, పెళ్లి వద్దని. Yeah.
ఈ జనరేషన్ వాళ్ళు చేతులు కాలక ఆకులు పట్టుకునే రకం. మనం చెప్పింది ఎక్కడ వింటారు? మొగుడుగా మారాలనుకున్న మీ బ్యాచులర్ భరత్గాడు గోడ కొట్టిన పంచలా తిరిగి వస్తాడు చూడండి. ఇంకో బ్యాచులర్ బకరా అయిపోయాడు. అన్నట్టు ప్రసాద్, మీ ఆవిడ బర్త్డేకి బహమాస్ క్రూజ్ ట్రిప్కి వెళ్ళాలనేగా, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశారా? ఎక్కడ ఉంటూ తెల్ల సుందరాలు ఆ చర్మ సౌందర్య సమయంలో తెలుసుకుందామని అబ్బే 3 సార్లు చూశానంతే. అప్పటి నుంచి మా ఆవిడ వేదికలు మొదలయ్యాయి నాకు. గురువు గారు, దీనికి ఏమైనా మార్గం ఉందంటారా? లేకే ఆ రేబాన్ కంపెనీ వాడు నల్ల కళ్ళదలు కనిపెట్టింది మీలాంటి వాళ్ళ కోసమే బాబు. నాకంటే ఈ ప్రసాదే పెట్టరు. నేను ఏమీ చూడకుండానే మా ఆవిడ నా మీద 3 కన్ను పెట్టింది. ఏంటి 3వ కన్నా? అంటే ప్రైవేట్ డిటెక్టివ్ ఏమైనా పెట్టిందా? డిటెక్టివ్ అయినా తప్పించుకోవచ్చు, కానీ మా ఆవిడ నా ఐఫోన్లో ట్రాకింగ్ యాప్ పెట్టి మరీ నేను ఎక్కడున్నా ఇంటే పట్టేస్తుంది. మా ఆవిడతో ఇంకో రకమైన ప్రాబ్లం. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇలా రోజుకు 3 సార్లు ఐ లవ్ యూ చెప్పాలంట. అదేమంటే ఆ పక్కింటి బాబుగా తయారయ్యే నా ప్రాణానికి. బయటకు వెళ్ళే ముందు, ఇంటికి వచ్చాక నడి బజార్లో వాళ్ళ ఆవిడ లీసాన్ని ముద్దు పెట్టుకుని పైకెత్తికి తిప్పుతారు. మా ఆవిడేమో ఏమండి ఏమండి మీరు అలా చేయకూడదు అంటుంది. మరి చేస్తే పోయేదిగా. ఆ లీసా నేనెక్కడ లేపేది? అయినా బాడీ బిల్డర్ గా ఊరుకుంటారా? అబ్బా, మీ ఆవిడని లేపి తిరిగి రాసిపోవాల్సింది కదా, కళ్ళు తిరిగి కింద పడేటట్టు. ఏంటి లేపేది? ఆవిడ ఒకసారి ఇలాగే సతాయిస్తుంటే ఎత్తపోయి కింద పడ్డా. అప్పటి నుంచి కొత్త ఐ లవ్ యూ. అయినా పొద్దుస్తమానం ఈ ఐ లవ్ యూ ఏంటో. ఆడవాళ్ళు సందేహ జీవులు నాయన. పూట పూటకి మాట మాటకి వాళ్ళని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నట్టు నమ్మించాలి మరి. ఆహా, ఏమి చెప్పారు గురూజీ. ఓ మంచి ఐడియా. భార్యాభర్తల జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మా, నీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నాయో చెప్పు. సంసార సాగంలో మునిగి ఇట్టే సొల్యూషన్ చెప్తాను. దీనికి ఏమైనా ఉపాయం ఉందేమో చూడండి. మన ఇండియా సంగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కదా అని డిష్ నెట్వర్క్ పెట్టించారు. అంతే. అప్పటి నుంచి మా ఆవిడ ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మీ టీవీ, మా టీవీ లాంటి ఒక 10 ఛానల్స్లో వచ్చే సీరియల్స్ అన్ని వదిలిపెట్టకుండా చూసేస్తుంది. ఆవిడ ఆ మొగలు రేపు సీరియల్లో ఆ రేపు ఎప్పుడైనా వచ్చుకున్నాయో లేదో, తర్వాత ఏం జరుగుతుందో నేను టెన్షన్ భరించలేక ఇండియాకి ఫోన్ చేసి మరి నెక్స్ట్ డే ఎపిసోడ్ ఆ పనికి మాత్రం సీరియల్స్ చూడటం వరకైతే పర్లేదు. ఆ సీరియల్లో ఉన్న లేడీ చూసి మా ఆవిడ ఎక్కడ ఇన్స్పైర్ అవుతుందో, నాకు ఏమి కష్టాలు వస్తుందో అన్నదే నా టెన్షన్. మన వాళ్ళు టీవీలో వచ్చేది ఏది చూసైనా ఇన్స్పైర్ అయిపోగలరు. ఈ మధ్య నేను బంగారం గాను అనే ప్రోగ్రాంలో వచ్చే చూసి మా ఆవిడ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఫ్యాషన్ షోకి స్పెషల్గా ఇండియా నుంచి 1 లక్ష పెట్టి మరీ చీర తెప్పించేసింది. ఏం గురువు గారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీ పాకెట్ కూడా చిరులేదా? తప్పదు నాయన. ఈ సీరియల్స్, ఈ చీరలు, ఆ గోడుకాయలు, ఆ జంక్షన్లు, రప్పలు ఇవన్నీ చూసి చూడటం మంచిది. లేకపోతే మనకి ఇక మిగిలేది ఆ బేస్మెంటే. సరే, ఇవంటే తప్పించుకోలేము. కానీ మా ఆవిడ ఇంటర్నెట్లో వీడియో చూసి రోజుకో వెరైటీ ప్యాటర్న్ వేసి కంచి పంపిస్తాను. మొన్న రోజు ఫోన్ చేసి కూర ఎలా ఉంది అని అడిగింది. చక్కగా ఉంది అన్నాను. అంతే. ఇళ్ళకి వెళ్ళేసరికి అన్ని పచ్చి కూరగాయలు తెచ్చి పెట్టింది. మంచిదేగా. మద్దన సత్యనారాయణ రాజు గారి చిట్కా అన్నమాట. అలా అయితే బాగానే ఉన్నాం. నాకంటే మీకే వంటలు బాగా వచ్చు కదా, మీరే వంట చావండి అంది. అందుకే పెళ్లికి ముందున్న ఆ జోషులో మనకి వంట చేయడం వచ్చు అనే విషయం అస్సలు వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఎంత మంచి చిట్కా చెప్పారు గురూజీ. మా ఆవిడ నాకు కొలెస్ట్రాల్ ఉందని తెలిసినప్పటి నుంచి ఆ మంతెన ఫాలో అయిపోతుంది. పొద్దున్నే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, క్యారెట్, టొమాటో, బీట్రూట్, కీర, తేనె, నిమ్మకాయ ఇలా 10 రకాలు గ్రైండ్ చేసిన జ్యూసు 1 గ్లాసు.
బ్రేక్ఫాస్ట్కి మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలు, కాసిన గోధుమలు, ఓ పావు కిలో. మధ్యాహ్నం లంచ్కి 2 కూకాలు నూనె వేయకుండా చేసిన వేపుడు. రాత్రి డిన్నర్కి తోటకూర సలాడ్, పాలకూర సలాడ్, గోంగూర సలాడ్, మెంతికూర సలాడ్, పుదీనా సలాడ్, కొత్తిమీర సలాడ్. ఇంకా నయం, ఇక్కడ వేప చెట్లు లేక బతికిపోయాను. లేకపోతే వేపాకు సలాడ్ కూడా చేసి చంపేది. మీరు అదృష్టవంతులు, కనీసం ఇంటి ఫుడ్ అయినా తింటున్నారు. మావి హాస్పిటల్లో ఫుల్ బిజీ. నాకైతే రోజు ఫ్రోజన్ ఫుడ్ పెడుతుంది. అందుకే ఇంటికి వచ్చేటప్పుడు బాగా మెక్కి రావడం ఒకటే సొల్యూషన్. అలాగే ఇంట్లో భార్య కుకింగ్ విషయంలో మనకిచ్చే ఇంట్లో ఇలా అర్థం చేసుకోవాలి. సాయంత్రం ఏమి తిందాము అని అడిగితే ఈరోజు వండే మూడు లేదు, వచ్చేటప్పుడు టువో తీసుకురండి అని అర్థం. రేపు మీరు ఆఫీస్కి ఏమి పట్టుకెళ్తారు అని అడిగితే ఇంట్లో రెడీగా ఏమీ లేదు, బయట తిని చావండి అని అర్థం. ఈ వీకెండ్ ఏం వంట చేయమంటారు అని అడిగితే వీకెండ్ కూడా వంటలు చేయాలా, రెస్టారెంట్ వెళ్ళడం లేదా అని అర్థం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు కాదు వేరులే, అర్థాలే వేరులే, కాదు వేరులే, అర్థాలే వేరులే. కాదు వేరులే. ఏంటి భరత్, ఇందాకేమో అంత ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇప్పుడేంటి అంత నీరసంగా దిగాలుగా ఉన్నావు? కొంపు తీసి పిల్లలు అయిపోయిందా? నాకేమీ అర్థం కాదు. I like texting, she likes texting. I like video games, she likes video games. I like dance, she likes dance. All happies. I proposed marriage, then started struggle. Views same, taste same, but rules frame. No texting, no video games, no pubs. Why?
ఫోన్ చేసింది? పది నిమిషాలు అయ్యిందో లేదో కానీ మా ఆయన ఫోన్ వచ్చేసింది. గురువు గారు, మనం నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం. ఆ బ్యాచులర్ భరత్ సంగతి ఏదో కాస్త చూసుకోండి. ఆ డిష్ వాషర్ స్విచ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి, మేము వెళ్ళొస్తాం. అమ్మో, బాగా గుర్తు చేశాడు. మా ఆవిడ చెప్పిన పనులన్నీ పూర్తి చేయకపోతే ఇంకా నాకు టైం అవుటే. బాబు బ్యాచులర్ భరత్, నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా. నీ కష్టాలు వింటుంటే నవ్వొస్తోంది. నాకు బోల్డంత పనుంది, ఇప్పుడే వస్తానుండు. నేను పుట్టాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం గెలిచింది, నాకింకా లోకంలో పని ఏముంది? Don't care. నేను పుట్టాను లోకం నచ్చింది, నేను గెలిచాను లోకం నవ్వింది, నేను నవ్వాను లోకం గెలిచింది, నాకింకా లోకంలో పని ఏముంది? Don't care. ఈ అమ్మాయి చీర కట్టేసిందా?